హాయ్ అందరికీ. ఓసే లలిత, లోపల ఏం వెలగబెడుతున్నావు? నాకు పూజకి టైం అవుతుంది. గుమ్మం ముందు కళ్ళాపి చల్లి అలాగే వదిలేసావు. ముగ్గెప్పుడు పెడతావే? వస్తున్నానత్తయ్య. వాకిలి కాస్త తడి ఆరిన తర్వాత పెడదామని. హా, వెలగబెట్టు అంటూ 2 అడుగులు ముందుకు వేసి కాలు మెలిపెట్టినట్టుగా అయ్యి చెట్టంత మనిషి వర్ధనమ్మ హఠాత్తుగా కింద పడింది. ముగ్గు వేస్తున్న లలిత గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యయ్యో లేవండి అత్తయ్య అంటూ కింద పడిన అత్తగారిని లేపి భర్త సహాయంతో తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. ఈ మధ్యనే 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్ధనమ్మ ఇప్పటి వరకు ఎప్పుడూ వంటలో బాగాలేదని మంచం పట్టింది లేదు. గుండ్రాయి లాంటి మనిషి. కొడుక్కి పెళ్లి చేసి కోడలొచ్చినా వంట మొత్తం తనే చేస్తుంది. వంటగదికి తనే మహారాణిలాగా తన కొడుక్కి తన వంట తప్ప వేరే ఎవరు చేసినా నచ్చదని అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు కోడల్ని తిట్టడం తప్ప తన చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా తాగని వర్ధనమ్మ ఇప్పుడు కోడల మీద ఆధారపడాల్సి వస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న వర్ధనమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. కోడలు ఇంటి పని మొత్తం చేసుకోవడంతో కాలక్షేపం కోసం టీవీ చూస్తూ కూర్చునే వర్ధనమ్మకు అదేదో సినిమాలో సరిగ్గా ఇలాగే హీరోయిన్ ఎన్నో పూజలు చేసినా తనకు కష్టాలు పెట్టిన దేవుణ్ణి నిలదీయడానికి జుట్టు విరబోసుకుని పూనకం వచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తూ, ఇన్ని పూజలు చేసిన నాకు ఇలాంటి కష్టాలు పెట్టడం నీకు న్యాయమేనా? అసలు దేవుడు అనేవాడు లేడు, ఉంటే తనలాంటి దానికి ఇలాంటి కష్టాలు రావు అంటూ ఊగిపోతూ డ్యాన్స్ వేస్తూ దేవుణ్ణి నిలదీస్తుంది. తల విరబోసుకుని డ్యాన్స్ అయితే చేయడం లేదు, కానీ ప్రస్తుతం వర్ధనమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. తన మనసులో కూడా అసలు దేవుడు లేడు, ఉంటే తనలాంటి దానికి ఇన్ని కష్టాలు వస్తాయా అనుకుంటుంది. అసలు వర్ధనమ్మ పూజ చేసే విధానమే ప్రత్యేకం. అందరికంటే తనే ముందుండాలి అనుకుంటుంది. అన్నింటిలోనూ పూలు కొయ్యడం దగ్గర నుంచి పూజ చేయడం వరకు వర్ధనం పద్ధతే వేరు. తెల్లవారుజామునే నిద్రలేచి తన తోటలోని పూలతో పాటు వీధిలో ఉన్న మిగిలిన వారి పూలు కూడా పసిరిక మొగ్గలతో సహా తింపుకొచ్చేస్తుంది. తను చూసినంతలో ఎవరి మామిడి చెట్టుకు మామిడాకు కానీ అరటి చెట్టుకు అరిటాకు కానీ ఉండనివ్వదు. వారి గుమ్మాలలో తులసి దళాలు కోసుకొచ్చి మాలలు కట్టి తన దేవుడికి వేసేసుకుంటుంది. వర్ధనమ్మ చేసే పనులకు వయసులో పెద్దది కదా అని కొందరు, ఆమె నోటికి జడిచి కొందరు, ఎదురుగా ఏమీ అనలేకపోయినా ఆమె వెనకాల అందరూ తిట్టుకుంటూనే ఉంటారు. కొందరు మొహం మీద ఎడగేసిన వర్ధనమ్మ వారి మాటలను లెక్క చేయదు. అలా ఊరన్ని పూలు కోసుకొచ్చి పూజ చేయడం వర్ధనమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటు. కోడలి ఏ రోజైనా తనకంటే కాస్త ముందు పూజ చేస్తే అది నచ్చని వర్ధనమ్మ కోడలు పెట్టిన పూలు పలహారాలు పక్కకు తీసిపారేసి మళ్ళీ పూజ చేసేది. తను చేసిన పనికి కోడలు మనసు చిన్నబుచ్చుకున్నా అది వర్ధనమ్మకు అనవసరం. స్తోమత లేకపోయినా సరే కొంగు బంగారం నోము, కాటుక గౌరీ నోము, గ్రామ కుంకుమ నోము, కైలాస్ గౌరీ నోము వంటి స్త్రీల వ్రతకథల పుస్తకంలోని నోములన్నీ దాదాపు నోచుకుంది వర్ధనమ్మ. అత్తగారి నోముల ఖర్చులకు తట్టుకోలేక ఒకవైపు ఇంటి ఖర్చులు, మరోవైపు పిల్లల చదువులతో సతమతమవుతున్నామని కోడలు బాధపడుతూ ఉంటే కొడుకు కోడలు నోరు మోయించి, ఏదో ఈ జన్మలో ఇంత పుణ్యం మూట కట్టుకుందామంటే అడ్డు చెప్పడానికి నువ్వెవరు అంది. ఒక నోములో సువర్ణదానం ఇవ్వాల్సి వచ్చి కొడుకుని కాసు బంగారం కొనివ్వమంది. ఆ మాటకి ఒళ్ళు మండి అందుకుంది కోడలు. కాపురానికి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. నాకు కాదు కదా, కనీసం ఈడొచ్చిన నా కూతురు మెడలో ఒక కాసు పెట్టి గొలుసు చేయిద్దామంటే దారి లేదు, కానీ దానం ఇవ్వడానికి ఈవిడకి కాసు బంగారం కావాలట అంది. మరోవైపు కొడుకు, సువర్ణదానం ఒకటే సరిపోతుందా అమ్మా? గోదానం భూదానం కూడా చేస్తే ఇంకా మంచిదేమో అన్నాడు వెటకారంగా. కన్న తల్లి కోసం ఆ మాత్రం చేయలేవురా? అయినా సువర్ణదానాన్ని నేను ఎవరికిస్తాను? మీ అక్క కమలకేగా అంది. నీకు అంతగా ఇవ్వాలనుంటే నీ దగ్గరున్న 15 కాసులు బంగారం నుంచి ఒక కాసు తీసివ్వమ్మా అన్న కొడుకు మాటకు, నా దగ్గర ఉన్న బంగారం ధర్మంగా మొత్తం నా తర్వాత నా కూతురికి ఎలాగూ వెళ్తుంది. ఆ బంగారం విడిగా నేను దానం ఇవ్వడం ఏమిట్రా అని గొడవ చేసి కొడుకుతో అప్పు చేయించి మరీ బంగారం కొనిపించి కూతురికి దానం ఇచ్చింది. చాలా బాగుంది. కూతురికేమో బంగారు హారాలు, కొడుక్కేమో అప్పుల హారాలు. మీరు ఇంత అంతా పుణ్యం చేసుకోవడం లేదత్తయ్య. మీ పుణ్యం మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది అంది కోడలు వెటకారంగా. ఎవరు ఎంత కష్టంలో ఉన్నా తన పూజలు తన పని తర్వాతే వర్ధనానికి. అలా ఆలోచనలో ఉండగా ఎవరో తట్టి లేపుతున్నట్టుగా అనిపించింది వర్ధనానికి. అత్తయ్య
అత్తయ్య లేవండి అత్తయ్య, నెమ్మదిగా లేచి స్నానం చేసి పూజ చేసుకోండి. పూలు కోసి దేవుడి దగ్గర పూజకు అన్నీ సిద్ధం చేశాను. అసలే మీరు ఒక్కరోజు కూడా దేవుడికి దీపం పెట్టకుండా ఉండలేరు. అలాంటిది 2 రోజులైంది. లేవండి అత్తయ్య, నేను రాను. నేను ఏ పూజలు పునస్కారాలు ఇక మీద చేయదలుచుకోలేదు. ఇప్పటి వరకు బోలెడు నోముల నోచి లెక్కలేనన్ని పూజలు చేశాను. ఏ దేవుడు ఏ పూజా ఫలం నన్ను కాపాడనప్పుడు ఇంకా పూజలు చేయడం ఎందుకు? అయ్యో తప్పత్తయ్య, అలా అనకూడదు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంత చిన్నదానితో సరిపోయింది. అదే ఏ ఎముకో విరుగుంటే ఎంత బాధపడేవాళ్ళం. ఈ రూపంలో మీ పాపం కరిగిపోయింది అనుకుని ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు నడవాలత్తయ్య అంటున్న కోడలి మాటలు వర్ధనమ్మ మనసులో పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నాయి. కోడలి విషయంలో తను ఎంత తప్పుగా ప్రవర్తించిందో వర్ధనమ్మ మనసుకు బాగా తెలుసు. కోడల్ని కూతుర్లాగా కాదు కదా, కనీసం ఒక మనిషిలాగా కూడా ఎప్పుడూ చూడలేదు. కొడుకు మీద ప్రేమున్న తన విపరీతమైన పూజలు నోముల ఖర్చులకు తట్టుకోలేక కొడుకు అప్పుల పాలవుతున్నా అది ఏనాడు వర్ధనమ్మ మనసుకు పట్టలేదు. ఇప్పుడు తను ఇలా మంచం మీద ఉంటే కొడుకు కోడలు తన పట్ల ఏమాత్రం కోపం చూపకుండా ఈ 2 రోజులు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అందుకే ఇక మీదట తన అర్థం లేని కోర్కెలతో కొడుకు కోడల్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకుని వర్ధనమ్మ తన దగ్గర ఉన్న బంగారం కొంత అమ్మి కొడుకు తన కోసం చేసిన అప్పులను తీర్చేసి ఆ దంపతుల గుండెల మీద మోయలేని భారాన్ని తేలిక చేసింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.